నమ్మకంగా మా ప్రియ పరలోకపు తండ్రి, జీవముగల తండ్రి, జీవాధిపతి దేవా, నీకే వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సజీవులకులో ఉంచి ప్రభావ కలవడానికి మీ కృపకే స్థితి చెల్లిస్తున్నాను ప్రభావ. ఎంతైనా తండ్రి ప్రభావ జ్ఞాపకం చేసుకోండి, కరుణించండి, ఆరంభిస్తుండగా తండ్రి ప్రభావ శత్రుకార్యాలు అయిపరచండి తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. స్టార్టింగ్ పేరు పాటలో తండ్రి, అలాగే తండ్రి వాక్యంలో తండ్రి ప్రభావ ప్రతి విషయంలో కూడా మీరే తోడుగుంటూ నడిపించాల్సిందిగా ప్రార్థిస్తూ, సాక్ష్యంలో కూడా మీరు తోడుగుంటూ నడిపిస్తారండి ప్రభావ. ఇక్కడ కూడా తండ్రి ఫోన్స్ కూడా ఎక్కడ కట్ అవ్వకుండా కట్టే ప్రతి పరిస్థితిని తప్పించి ముందున్న సంఘానికి కూడా దీవెనకరంగా ఆశ్చర్యకరంగా చేయాల్సిందిగా ప్రార్థిస్తూ సమయంతో ముందు చేతులకు అప్పగించుకుంటూ చిన్న ప్రార్థన ఇస్తున్నాము. ప్రార్థించాలి పొందున్నాం తండ్రి. దేవా నేడు నిరతము దేవా నేడు నిరతము ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును. ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును. స్తుతికి పాత్రుడా, స్తోత్రం నీకే ప్రభువా. స్తుతికి పాత్రుడా, స్తోత్రం నీకే ప్రభువా. నన్నదగిన దేవా నేడు నిరతము వ్యాధి బాధలు కలిగిన విడువవు నన్నెన్నడు. శ్రమయు శోధన వచ్చిన విడువవు నన్నెన్నడు. ఆపద కాలములో నన్ను ఆదరించి కాచేదవు. ఎన్నాడు వీడువవు, ఎన్నాడు వీడువవు. నన్నదగిన దేవా నిన్ను నేడు నిరతము. అందరికీ ప్రేయస్ లాడండి. నా పేరు పద్మ, నేను B1 గ్రూప్ లో ఉంటానండి. అయితే నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే ప్రభు ఎన్నో మేలు చేశారు. గ్రూప్ లో మధ్యలో అక్క అలాగే అక్క. సరే అక్క. B1 గ్రూప్ అండి. B1 గ్రూప్ గురించి చెప్పడానికి B1 గ్రూప్ లో జాయిన్ అయ్యాక మేరీ నేను ఉండేవాళ్ళము. అయితే కొంచెం బిజీగా మళ్ళీ నాకు మేరీ చూసుకునేది, తర్వాత ఇంకొక సిస్టర్, తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ లీడర్ వచ్చు. అయితే మేము చేసే ఆ హాలింగ్ ప్రేయర్స్ కి దేవుడు ఎంత జవాబు అంటే, ఎంత ఆశ్చర్యం అంటే, మాకు ఏది అడుగుతున్నామో అది నెక్స్ట్ వీక్ లో సాక్ష్యంగా వచ్చేస్తుంది. అది దేనికోసం ప్రేయర్ చేయమంటున్నారు అది జరిగిపోయిన సాక్ష్యం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అందరికి అట్లానే జరుగుతా ఉంది. అది ఎంత ప్రేమగల దేవుడు. అసలు మనకి ఏం ఇది లేదు కానీ మనం చేసే ప్రార్థన అంతా కానీ ఆయన కృప గొప్పది, కృప ద్వారా ఇస్తున్నారు అని చెప్పాలని అనిపించిందండి. గ్రూప్ లో కొత్త వారు కూడా జాయిన్ అయ్యారు. హోల్ నైట్ ప్రేయర్కి ఉండాలంటే కూడా ఎంత ఇబ్బంది, కానీ దేవుడు ఎట్లా బలపరిచి చేపిస్తా వచ్చారంటే ఒకసారి కంప్లీట్ గా మేలుకు ఉండాలనుకున్నాను. ఎంతో స్టార్టింగ్ నాకు కష్టమైపోయింది. నా హెల్త్ రీత్యా నేను కొన్ని రోజులు ఉండలేదు. ఆ ఎఫెక్ట్ కూడా నాకు తెలిసింది. అంటే హెల్త్ బాగాలేకుండా ఉన్నది స్టార్టింగ్, అందుకని మానేశాను కొన్ని రోజులు. అయితే నా హెల్త్ బాగున్నా కూడా మైండ్ లో ఏముంటది, హెల్త్ బాగాలేదు కదా, కొంచెం మధ్యలో గంట పడుకోవాలి అన్న ఫీలింగ్. అట్లా బాగున్నప్పుడు కూడా అట్లా పడుకునేసరికి దేవుడు అలర్ట్ చేశారనమాట కొన్ని కార్యాల ద్వారా నన్ను అందించి, అమ్మో మెలకు ఉండాలి, నేను ఎట్లయినా మెలుకున్నాను. ఫస్ట్ నుంచి కూడా నాకు హోల్ నైట్ ప్రేయర్ చాలా ఇష్టము, చాలా మెలుకుని ఉండేదాన్ని. రాను హెల్త్ కొంచెము అంటే ఈ ఒక్క కారణం వల్ల కాదు, ప్రేయర్ మేలుకున్నాం కాదండి, నాకున్న షెడ్యూల్లో బిజీగా ఉంది, పడుకోవడం లేక కొంచెం పని ఒత్తిడి, దాని గురించి
హెల్త్ ప్రేయర్ గురించి అని కాదు, ఉండలేకపోయేదాన్ని. అయితే దేవుని కృపను బట్టి మళ్ళీ దేవుడు అలా ఉండడానికి కృప చూపించారు. అలా అందరూ కూడా ఉండాలి. మేమేమనుకున్నామంటే 11:30కి ఆల్మోస్ట్ కొంచెం ప్రేయర్ రిక్వెస్ట్ అన్ని అయిపోతాయి. సో 12:30 వరకు ఇంకా హోల్ నైట్ ప్రేయర్ స్టార్ట్ చేస్తే అంటాను ఇప్పుడు నైట్ కాదు మార్నింగ్ 11:30 అయింది అనుకోండి. మార్నింగ్ 11 మనం పడుకుంటామండి, ఇంకా 12:30 అయింది, 1:30 మధ్యాహ్నం లంచ్ చేశారు అనుకోండి, ఇంకా 4 గంటలు మేలుకుంటే ఏమైపోతుంది? పొద్దున్న అనుకోండి, నైట్ అనుకోకండి, ఇది నైట్ అనుకుంటున్నారు కాబట్టి నిద్రపోవాలి, అందరూ పడుకున్నారు అనుకోండి, ఇది మార్నింగ్ టైం అనుకోండి అని. తర్వాత హోల్ నైట్ ప్రేయర్ కి ఎన్ని కార్యాలు చేస్తున్నారు, మీరు వస్తే తప్పకుండా దేవుడు కార్యం చేస్తారంటే ఒకసారి ఎవరు రాలేదు. తర్వాత అందరూ కూడా ఎలా అయినా నేను చేయాలని ఎట్లా ఎన్ని ఫోన్స్ వాళ్ళకి వాళ్ళు ఇంట్రెస్ట్ గా వచ్చి, అంటే దేవుడు కార్యాలు ఎన్ని చేస్తున్నారో చూడండి మీరు. మేము చేస్తున్నాం కానీ మీరు వచ్చి ప్రార్థన చేసింది, మీరు మెలుకున్నది, అది మీరు అనుభవిస్తారు. ఆ ప్రభు ప్రేమని, ఆ రుచిని. వేరే వాళ్ళు చేశారు అయిపోయింది అది కాదు, నా ప్రార్థన దేవుడు విన్నారు, నేను చేస్తాను, నా దేవుడి కార్యం చేశారని మీ విశ్వాసం కూడా పెరుగుతుంది అనేసరికి అట్లా. ఇంకొక విషయం ఏంటంటే గ్రూప్ లో అందరికీ కూడా మంచి హృదయం దేవుడు ఇచ్చారండి. అంటే ఒకరి పక్ష ఒకరికి ప్రేమ, నిర్దోషమైన హృదయం, ఇవి కావాలండి మనకి కార్యాలు జరగాలంటే. అంటే ఒక ప్రేమ ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఎంతో భారంగా ప్రేమతో అక్క ప్రభా ఈ సహోదరికి కార్యం జరిగించండి ప్రభా అని యథార్థవంతుల ప్రార్థనకు ఆయనకు ఆనందకరం. కొంతమంది యథార్థత మాది కాదు కానీ దేవుడిచ్చారు. ఆ యథార్థ హృదయంతో ఒకరి పట్ల ఒకళ్ళు ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు నిజంగా ఆ యథార్థ హృదయంతో చేస్తాను, ఇష్టపడమైన హృదయంతో, స్వచ్ఛమైన ప్రేమతో మనం అడిగినప్పుడు ఇతరుల కోసం ఖచ్చితంగా చేస్తాం. అందుకే గ్రూప్ లో ఐక్యత, ప్రేమ, సమాధానం ఉండాలి. ఇంకా చెప్పాలంటే క్రైస్తవులో ఖచ్చితంగా ఉండాలి. ఆ ప్రార్థన ఎందుకు చేస్తున్నామో, ఏదో ఈ రోజు నైట్ ఏదో చెయ్యాలి కదా, మన అవసరతల కోసం చేయాలి, ఇతరుల కోసం, కానీ నిజంగా భారంగా మనం చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తారు. ఇంకా నాకు దేవుడు ఏమి అనిపించింది అంటే చేసేదాన్ని కానీ అన్య కుటుంబం నుంచి దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళ కోసం మరీ బలంగా చేయాలి అని. ఎందుకంటే అన్ని కుటుంబంలో కార్యాలు జరుగుతుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు రక్షణ పొందిన వాళ్ళు జరగకపోతే ఏమంటారండి, వీళ్ళు దేవుని నమ్ముకుని చూడు ఎట్లా అయిపోయారు, అట్లా పేరు రాకూడదండి. సో అన్నిలోంచి దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇంకా బలంగా వాళ్ళ చుట్టూ వాళ్ళు మారాలంటే, వాళ్ళ ఇంటి వాళ్ళు మారాలంటే దేవుడు వాళ్ళ జీవితంలో కార్యాలు చూసి వీళ్ళు దేవుని నమ్ముకున్నారు చూడు ఎంత బాగా, అంటే భౌతికమైన జీవన కాదు, ఆత్మీయ జీవన మనకు తెలుసు, కానీ భౌతికంగా కూడా వాళ్ళ కోసం చేసినప్పుడు వాళ్ళ కుటుంబం కోసం అన్యులు చుట్టూ ఉన్న వాళ్ళు చూడండి, వీరి దేవుడు అన్యులు చెప్పకుండా వీరికి యెహోవా ఎంత గొప్ప కార్యాలు చేశారని కీర్తన గ్రంథంలో కూడా మనం చూస్తాం. కాబట్టి దేవుడు ఆ కార్యాలు వాళ్ళ కోసం. అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక్కరి పట్ల ఒకరి క్రైస్తవులకి ప్రేమ ఉండాలి. అది లేకుండా సాతాను ఏం చేస్తుందంటే చేద్దాం లేనికి వచ్చిందా, మరి నాకెప్పుడు మాది ఇలాగే ఉందా, అది అన్యుల స్వభావం అండి. సాతాను ఏం చేస్తుందంటే భారంగా ప్రార్థన చేయకుండా, ఇతరుల పట్ల ప్రేమ లేకుండా అప్పుడు ఏమైపోతుంది, లూజ్ అయిపోతే అన్యుల మధ్య ఏమైపోతుంది. అసలు అలాంటి ఫీలింగ్ మనకు ఉండకూడదు. మనకు ఒక్కరి పట్ల ఒకరికి ప్రేమ, వీళ్ళ కార్యం జరగాలి, జరిగితే దేవునికి మహిమ, వాళ్ళు ఆత్మీయంగా బలపడతారు, వారి కుటుంబంలో క్షేమం, చుట్టూ వాళ్ళు ముఖ్యంగా దేవునికి మహిమ వస్తుంది అనే అలాంటి మనసుతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎన్ని కార్యాలు చేస్తాడు తెలుసండి. అంటే హేమలత అక్క ఉన్నారు, వాళ్ళ పాప జాయ్ గురించి అంటే అక్క ఎంత సంతోషంగా చెప్పాలంటే, మేరీ ఉన్నప్పటి నుంచి కూడా ఎన్నో నెలలు బట్టి అసలు B1 గ్రూప్ లో హేమలత అక్క జాయిన్ అయినప్పుడు అప్పుడు నేను ఉన్నాను, అప్పటి నుంచి కూడా చేస్తున్నామండి. పాప టాబ్లెట్స్ వేసుకుంటే టాబ్లెట్స్ నుంచి విడుదల రావాలి ప్రభు అని అప్పటి నుంచి చేస్తే, మొన్న అక్క ఎంత సంతోషంగా నాకు డ్యూటీస్ వాళ్ళు కుదరలేదు, సాక్ష్యం చెప్పాలని ఆశ ఉందండి, పాప టాబ్లెట్స్ వేసుకోకుండానే మంచిగా ఉండండి అంటే ఎంత సంతోషంగా అందరికీ, అంటే అబ్బా టాబ్లెట్స్ మంచి వేపించారు ప్రభు అని. అది హేమలత అక్క జీవితంలో చూడొచ్చు. అలాగే అంటే ఒక్కొక్క సిస్టర్, వరలక్ష్మి సిస్టర్ జాయిన్ అయ్యారు, వాళ్ళ అన్నయ్య వదిన డెలివరీ కోసం. మేము ఏం అడుగుతా ఉంటే, అంటే ఇది చిన్నగా కనిపించవచ్చు కానీ మేము అడిగిన దేవుడు ఇచ్చారని మాకు సంతోషం. ప్రతి విషయం గ్రూప్ లో ప్రేయర్ రిక్వెస్ట్ చేస్తా ఉంటే, అంటే నాకు ఒక్కొక్కరి కార్యం చెప్పాలని ఉంది. అంటే మీకు టైం మీద అవుతుంది. సుజాత వాళ్ళ హాస్పిటల్ డ్యూటీ వేసేస్తున్నారు, చాలా కష్టంగా ఉంది, వార్డెన్ దగ్గరికి, అక్కడ అది వార్డెన్ కలిసి హెడ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అక్క ప్రేయర్ చేయండి అంటే, ఆమె ఎంతో మంచిగా రెస్పాండ్ అయ్యి అంత మంచి చిన్న దాంట్లో ఎక్కువ ప్రెషర్ లేని దాంట్లో వేశారండి.
అంటే నాకు చూస్తే అన్యదా అంటే మీరు ఇక్కడ మన హోల్ నైట్ ప్రేయర్ లో లీడర్స్ గ్రూప్ లో కూడా చేస్తున్నాం ఆ రిక్వెస్ట్ అన్ని కూడా. దాని వల్ల కూడా మా యొక్క ప్రార్థన నేను అన్నండి, మీ అందరి ప్రార్థన కూడా. అయితే ఆ దానికి కూడా మా ఇంట్లో కూడా అన్యగా పూజలు ఇవి వెళ్ళకూడదు, తప్పించబడాలి అన్నప్పుడు అందరూ కూడా ప్రార్థన చేశారు. దేవుడు అద్భుతంగా తప్పించారు. అట్లానే బాబుకి హెల్త్ బాగాలేనప్పుడు అపెండిసైటిస్ వచ్చింది. అదే టైంలో ఎలా తప్పిస్తావు ప్రభు అంటే బాబుకి బాగాలేదు కూడా ఇంకా రావద్దులే అని. అదే అలా బాబుకి సర్జరీ కూడా పడలేదు. బాబుకి 4 days అలా స్వస్థపరిచారు. ఆ టైంలో దేవుడు తప్పించారు. అంటే ఆయన కార్యాలు ఎలా చేస్తారో అద్భుతంగా. అంటే నేను చెప్పాలంటే అండి, ఇంకా గ్రూప్ లో ప్రతి ఒక్కరి పట్ల జరిగినాయండి. మా గ్రూప్ లో ఉన్న అందరి పట్ల, ఒక్కొక్కరి పట్ల. మనోరంజిత ఆంటీ అయితే అసలు వీక్ గా ఉన్నాను, కలవలేనన్న ఆంటీ హోల్ నైట్ ప్రేయర్ కి వస్తానికి, అమ్మ లేట్ అయిపోయిందమ్మా 10:30కి మళ్ళీ ఆంటీ ఫోన్ చేసి నేను ప్రేయర్ చేస్తానమ్మా, ఆంటీ హెల్త్ రికవర్ అవడం, అందరికి ఆశతో అసలు వాక్యం చెప్పడం, సాక్ష్యం చెప్పడం. ఆంటీ కూడా అసలు ఎంత వీక్ గా ఉన్నారంటే జాయిన్ అయ్యేటప్పటికి నేను కలవలేనమ్మా నాకు బాగా అన్న ఆంటీ ఈ మధ్య రెగ్యులర్ గా కలుస్తున్నారు. ఇంకా ప్రార్థన ద్వారా దేవుడు జరిగిస్తున్న కార్యాలు. ఇంకా అందరి విషయంలో గుణవతి సిస్టర్ వాళ్ళ హస్బెండ్ కోసం కూడా మీరు చేశారండి. వాళ్ళ హస్బెండ్ ఇంట్లోంచి వెళ్ళిపోయారు, పూణేలో ఉంటాను, నాకు ఇంకెవరు సంబంధం లేదు. ఆ హస్బెండ్ తిరిగి రావాలి అంటే దేవుడు అద్భుతంగా తీసుకొచ్చారు. అసలు ఎంతగా ఇంకా ఇంటికి రానన్న వ్యక్తిని దేవుడు ఇంటికి తీసుకొచ్చాడు. ఆ సహోదరి విషయంలో కూడా ఎంతో దేవుడు మేలు చేశారు. అలా ప్రార్థిస్తున్నవన్నీ కూడా దేవుడు మాకు, మేము సాక్ష్యానికి బయట వాళ్ళని కూడా పిలవట్లేదండి. ఎందుకంటే మా గ్రూప్ లోనే ఏం చేశారు అంటే పాత సంఘటనలు చెప్పినా కూడా ఏమవుతుందంటే ఆహా వీళ్ళ జీవితంలో దేవుడి కార్యం చేశారు, వాళ్ళకి విశ్వాసం. ఇప్పుడు ప్రెసెంట్ జరిగిన వాటికి సాక్ష్యం చెప్తుంటే మాకేమనిపిస్తుందంటే ఓహో మా ప్రార్థన దేవుడు వింటున్నారు, మనం ఇంకా బలంగా ప్రార్థించాలి, మాకు ఈ కార్యం జరగాలి ప్రభువా అన్న అవే సాక్ష్యాలు వచ్చేస్తున్నాయి. ప్రతి వీక్ లో కూడా మా గ్రూప్ లో జరిగేదే సాక్ష్యంగా. అట్లాగే ప్రతి ఒక్కరి పట్ల జరిగినాయి. అంటే నేను ఇంకెక్కువసేపు చెప్పను. నాకు నిజంగా నేను ఎంతో ప్రిపేర్ అయి చెప్పాలనుకున్నా కానీ అందరి పట్ల కూడా కార్యం జరిగించారండి. మా గ్రూప్ లో అందరి పట్ల కూడా ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి ఎన్నో కార్యాలు చేశారు. అందుని బట్టి దేవునికి నిండు వందనాలు మహిమ చెల్లిస్తూ మీరు కూడా ప్రార్థించే థాంక్స్ అండి. గ్రూప్ పట్ల దేవుడు చేసిన మేలుకి కృతజ్ఞతలు. బైబిల్ రీడింగ్ కూడా అందరికీ కూడా అట్లా చదువుతున్నారు, అందరు వాక్యం చెప్పడానికి. అట్లా ఒకరి పట్ల ఒకళ్ళు. రాణి అనే పాప కొత్తగా జాయిన్ అయింది, ఆ పాప కూడా అసలు సరిగ్గా రాదు అది అనేది. ఆ పాప కూడా మాకు చర్చికి వెళ్ళాలని ప్రేయర్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ రోజు ఆమె ఎట్లా అయిపోయిందంటే నాకు భయం వేస్తుంది, ఏదోలా ఉంది నాకు, అక్క నాకు భయం వేస్తున్న కోసం ప్రార్థన చేయండి అని. అన్న మందిరాన్ని వెళ్తే నీకు భయం పోతుంది, దేవునితో సహవాసం కలిగి అంటే. రేపు వాళ్ళ హస్బెండ్ వెళ్ళనివ్వరంట, అందుకని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళైనా మందిరానికి వెళ్ళంటే రేపు వెళ్తానక్క అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి, అదే వాళ్ళ ఊరు ఏదో ఎక్కడికో వెళ్ళి వెళ్తానని. అంటే దేవుడు కార్యాలు ఎట్లా మారుస్తూ ఎట్లా జరిగిస్తున్నారంటే వీ కుడ్ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అన్నమాట. మా మధ్య దేవుని సన్నిధి మేము అనుభవించగలుగుతున్నాము. ఆత్మీయంగా నిజంగా గ్రూప్ ని దేవుడు ఎంతో, అంటే ఇప్పుడు ప్రార్థనలు వెనకాల ఎస్ఎస్ గ్రూప్ వాళ్ళు చేస్తున్నారు, ఈ గ్రూప్ లీడర్స్ ప్రేయర్లు మీరు అందరూ కూడా చేస్తున్నారు, మా గ్రూప్ లో కూడా జరుగుతున్నాయి. నేను ఎందుకు పంచుకోవాలనుకుంటున్నానంటే లాస్ట్ వీక్ అడిగినప్పుడు నాకు ఎందుకో నువ్వు చెప్తానని చెప్పు అన్న ప్రేరేపణ అనిపించింది, అందుకని నేను చెప్పానండి. మీ గ్రూప్స్ లో కూడా చేస్తున్నారు కాదనట్లేదు, ఎందుకో చెప్పాలనిపించింది కొన్ని మాటలు. ప్రభు దీవించిందాక. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలంన ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండేదవు. ఈ యొక్క లేఖన భాగం మనకెంతో ఆదరణిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, ఇది మనకు అవసరం. ఎప్పుడు కష్టకాలంలో ఆయన నడిపించడం, మనకు సంతోషం ఆనందం ఉన్నప్పుడు ఆయన నడుపుదలని మనం కోరము, నడిపించాలని కూడా ఆశించం, ప్రార్థన కూడా చేయం. కానీ దేవుడు ఎలాంటి వాడంటే మన నిత్యము కూడా నడిపించేటువంటి వాడు. చాలాసార్లు కష్టక సమయం వచ్చినప్పుడు అప్పుడు యెహోవా కావాలి, ఆయన చేత నడిపించబడాలి అనే ఆశ మనకు వస్తుంది, అలాగని ప్రార్థన చేస్తాం. అయితే మనకంటే ముందుగానే ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు.
భద్రపరిచేవాడుగా ఉంటాడు. మనము దేవుడు ఒక త్రోవ చెప్తా ఉంటే మరొక త్రోవలో వెళ్తా ఉంటాం కదా, అలాంటి సందర్భాల్లో కూడా మనం విడిచిపెట్టాడు. నువ్వు రాంగ్ వేలో వెళ్ళిపోయినావు కదా, నిన్ను విడిచిపెడతాను, నీ ఇష్టం ఏడన పో అనడు. ఆ రాంగ్ వేలో కూడా మనకు ఏ కీడు ప్రమాదం కలగకుండా భద్రపరుస్తూ మరలా అక్కడి నుంచి అయినా ఏదో ఒక రకంగా మనకు గుడితనంలో ఉండింటాం కదా, మనకు మెలకువ కలుగజేసి ఆయన మళ్ళీ మనని రైట్ వేలో తీసుకురావడానికి అక్కడ కూడా మనల్ని వెంబడిస్తూ ఉంటాడు. ఇప్పుడు మన పిల్లలు మనం చెప్పిన గ్రూప్ తీసుకోలేదని మనం విడిచిపెట్టాం కదా, ఏదో ఒక గ్రూప్ తీసుకున్నాడు, పోనీలే ఆ గ్రూప్ లో అయినా వాడికి ఏదో మంచి భవిష్యత్తు ఉండేటట్లు చేద్దాము అని మనం ఎట్లా ప్రయత్నం చేస్తామో, దేవుడు కూడా అంతే. మనం రాంగ్ వేలో వెళ్ళినప్పుడు విడిచిపెట్టాడు, కానీ ఆ రాంగ్ వేలో మనం పొరపాట్లు ఎరగాలని మళ్ళీ రైట్ వేలోకి రావాలని ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తుంటాడు, ప్రయత్నం చేస్తుంటాడు, అనేక రకాలుగా మనల్ని తడుతూ ఉంటాడు కూడా. అది చాలా ఆశ్చర్యమే, సంతోషం కూడా అవుతుంది మనకి. కాబట్టి మన దేవుడు నమ్మదగిన దేవుడు. 11వ వచనంలో 2వ లైన్లో, క్షామకాలంలో ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచు. ఈ వచనము యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు అనే వచనము ఎప్పుడు నడిపిస్తాడో క్షామకాలంలో కూడా అని అనిపిస్తుంది. అసలు ఈ వచనం విశేషంగా క్షామకాలానికే మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి అన్ని సంతోషకరంగా సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు, నాకు ఇవన్నీ ఇస్తున్నాడు అని మనం బాగా గుర్తుపడతాం. క్షామకాలం వచ్చిందంటే అప్పుడు డౌట్ పడతాం, దేవుడు నన్ను విడిచిపెట్టినాడా, అప్పుడు మనకు పాపాలన్నీ గుర్తొస్తాయి, మన విధేయతలన్నీ గుర్తొస్తాయి. ఫలానా నేను తప్పు చేసినాను కదా, అందుకే దేవుడు నన్ను త్రోసివేసినాడు, నన్ను విడిచిపెట్టేసినాడు అని మనం అనుకుంటా ఉంటాం, ఎందుకంటే ఇది క్షామకాలం గనక. కానీ ఎంత నమ్మదగిన దేవుడు, ఎంత చక్కటి మాట ఇస్తున్నాడు చూడండి. క్షామకాలం ఆయన నిన్ను తృప్తిపరచిన ఎముకల్ని బలపరచు. ఎంత మంచి దేవుడు. అలాంటి సమయంలో కూడా మనల్ని తృప్తిపరిచే దేవుడు. ఇప్పుడే సిస్టర్ మాట్లాడుతూ వచ్చిన గ్రూప్ లో ఈ దినం ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య వచ్చిందండి, ఎక్కువ మంది లేరు. చూసారు ఈ వాక్యం ఎంత చక్కగా, ఆల్రెడీ సిస్టర్ ఈ సంగతులు చెప్పకముందే దేవుడు ఇచ్చినాడు ఈ వాక్యం. దేవుడు అంటే సిస్టర్ చెప్పిన తర్వాత ఇచ్చినది కాదు, తన ఆ సంగతి చెప్పక మునిపే ఈ వచనాన్ని ఈ యొక్క గ్రూప్ కొరకై ఇచ్చినాడు. యాక్చువల్గా ఎంతసేపు ఎంత ప్రేయర్ చేస్తున్నా కూడా ఏ తలంపు రావట్లేదు. యాక్చువల్గా అప్పుడప్పుడే చేస్తాను కదా, కనీసం గ్రూప్కి వెళ్ళాలా, వాక్యం చెప్పాలన్న మనసు కూడా నాకు రాలేదు. ఎందుకు ఇట్లా వస్తుంది నాకేం అర్థం అవ్వలేదు. ఎందుకు ప్రభా వాక్యం చెప్పాలని లేదు, భారం లేదు, వెళ్ళాలని లేదు. ఇప్పుడు నేను ఎవరికన్నా ఇస్తే కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు. ఆయన మొండిగా ఏం చేయాలో అర్థం కాలే. ప్రార్థన చేసుకోవాలంటే ప్రార్థన చేసుకోవాలని కూర్చున్నాం, కానీ ప్రార్థన కూడా రాలేదు. ఇంకా నేను ఇంకో సిస్టర్కి ఫోన్ చేసి ఒకసారి కలిసి ప్రార్థన చేద్దాం, నాకు ఒక్కదానికి ఎందుకో ఇట్లా ఉంది అంటే, సర్లేని ఆ సిస్టర్తో కలిసి ప్రార్థన చేస్తాను. కలిసి ఎప్పుడైతే ప్రార్థన చేస్తానో అప్పుడు దేవుడు ఈ వాక్యాన్ని దేవుడు చూపిస్తా వచ్చాడు. చాలా థ్యాంక్స్ ప్రభు అని ప్రార్థనలోనే చెప్పేసిన. తర్వాత సిస్టర్ కూడా ప్రేయర్ చేసినారు. అది చూడండి. మరి తర్వాత సిస్టర్ ఫోన్ చేసినారు, పద్మ సిస్టర్, ఇట్లా గ్రూప్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క కాజ్ రాలేకపోతున్నారు. ముందుగానే దేవుడు ఎంత మంచిగా ఆదరణకరమైన మాట మనకు అనుగ్రహిస్తున్నాడు. మొన్ననే కదా సాటర్డే సిస్టర్ సాక్ష్యం చెప్తా వచ్చినారు, మా గ్రూప్ లో ఇలా చేశాడు దేవుడు, ప్రతి ఒక్కరికి కూడా ఒక్కరేడలో కూడా ఆయన కార్యం చేస్తా వచ్చినాడు అని ధైర్యంగా సాక్ష్యం ఇస్తా వచ్చాడు. దుష్టుడు ఏం చేస్తా ఉంటాడు, పొంచి ఉంటాడు. ఎప్పుడు సంతోషిస్తాం వాడు దుఃఖ పెట్టాలని ప్రయత్నం చేస్తాడు. అదే సమయంలో మనం ఎప్పుడైతే దేవుని వైపు మనం చూస్తాం, అసలు అసమాధానం తీసేస్తాడు, అశాంతి తీస్తాడు, కుంగుదల తీసేస్తాడు. గొప్ప విశ్వాసంతో స్థిరపరుస్తాడు. అంతేకాదు
ఇంకా మునుపటి కంటే అధికమైన విశ్వాసంతో ముందుకు నడిపిస్తాడు. ఇంకా ఆత్మీయమైన ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. వాడేమనుకుంటున్నాడు, ఇంకా నీ దెబ్బకి అయిపోయింది వీళ్ళ సంగతి, కృంగిపోతారు అనుకుంటా ఉంటాడు. ఎప్పుడు బలహీనమో ప్రభు అప్పుడే బలవంతులుగా చేస్తాడు. మన బలహీనతలో ఆయన తన శక్తిని పరిపూర్ణం చేస్తాడు. వాస్తవాలు అంతే. మన జీవితంలో ఆనాడు పౌలు జీవితం, మన జీవితాల్లో కూడా నేడు అనేక మంది జీవితాల్లో సాక్ష్యాలు కూడా వింటున్నాం, చూస్తున్నాం, మన జీవితాల్లో కూడా చూస్తున్నాం. కాబట్టి ఏమాత్రం కూడా ధైర్యపడనక్కర్లేదు. మొన్న ఫాస్టింగ్ ప్రేయర్ అప్పుడు మందిరానికి వెళ్ళాను. ఆడ ఒక బ్రదర్ వాక్యం చెప్తా, ఎంతో సంతోషం వేసింది. ఆయన ఎక్కడి నుంచి వచ్చినారు, ఈ ఒరిస్సా ఈ రాష్ట్రంలో వాళ్ళ పాప ఏదో జాయిన్ చేయాలంటే వచ్చారు. ఆయన వాక్యం చెప్పారు అనమాట. చాలా ధైర్యం అనిపించింది. బ్రదర్కి నిజంగా ఎంత విశ్వాసం ఉంది అనిపించింది. అంటే ఒరిస్సా ప్రాంతంలో ఈ ఎడారి లాంటి ప్రాంతాన్ని చూసినప్పుడు ఎంతో కృంగుదల వస్తుంది కదా. కానీ ఆ వాక్యం విన్న తర్వాత ఎంత ధైర్యం వచ్చిందో. మన దేశం కాదు, మన రాష్ట్రం కాదు, మొత్తం ఏల్చున్నవాడు మన దేవుడే, మన ఫ్రెండే, రోజు మనం మాట్లాడే ఆయనే. ఆయన చిత్తంలో ఏదేది జరగదు, ఆయనే వెళ్తా ఉన్నాడు. ఆయన చెప్తేనే జరుగుతుంది. అలాగన ఓ చక్కటి విశ్వాసం దేవుడు అనుగ్రహించాడు. ఇంకా అక్కడ చెప్పిన సంగతి ఒక మాట మీతో పంచుకుంటాను. మీతో చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. హన్నా మామూలు అంటాడు కదా దేవుడు, గాయము చేయువాడని నేనే, గాయము కట్టువాడని నేను. అది ఆత్మీయంగా ఉన్న వాళ్ళకి అది అర్థమవుతుంది. ఆత్మీయంగా లేని వాళ్ళు ఇదేంది ఇది అంటారు కదా. దేవునికి సమీపంగా ఉంటేనే మనకి ఇది అర్థమవుతుంది. అన్న జీవితంలో కూడా అంతే. ఆ వచనాల్లో చూస్తే మనం మొదటి వచనం చూద్దామా. మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము 5వ వచనం చివర్లో, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. చూసారా ఏం చేసినాడు? ఎవరు చేసినారు అట్లాగా సంతు లేకుండా? యెహోవానే చేసినాడు. ఇప్పుడు తర్వాత సంతు ఇచ్చినవాడు ఆయనే. అయితే ఎందుకని సంతు లేకుండా చేసినాడు? ఎందుకని సంతానం ఇచ్చినాడు? మళ్ళీ మధ్యలో ఏం జరిగింది? దేని కొరకని సంతు లేకుండా చేసినాడు అనంటే అన్న ప్రార్థన మనం వినొచ్చు కదా. ఆమెలో ఆ మార్పు, భర్త ఎంత ప్రేమిస్తూ ఎన్ని సంగతులు చెప్తున్నా కూడా ఆమె దుఃఖం తీరట్లే. ఎప్పుడు చేయనటువంటి ప్రార్థన దినం చేసింది. 11వ వచనంలో మనం చదువుతాం కదా, ఏమంటుంది? నాకు గన మగపిల్లను దయచేస్తే వాడి తల మీదికి క్షారపు కత్తి అన్నిటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవా అనగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. చూసారా? అంటే ఏంటి? ఇలాంటి ప్రార్థన ఎవరిలో? హన్నాలో రావడం కొరకు సంతానాన్ని ఆపేసినాడు. ఈమె ఆయన అన్యాయస్తుడా? తనకు బిడ కావాలని ఆమెను అట్లా తిప్పలు పెట్టినాడా? లేదు కదా. ఆమెను గనపరిచినాడా లేదా? నేటి వరకు అన్నా 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 మనం అంతా చెప్పుకుంటున్నాం. అన్నా సంతానంలో సమూయేలు పుట్టడం ఆమెకి ఎంత ఘనత, ఎంత ధన్యత. కొంతకాలమే కదా కన్నీరు. అన్యాయస్తుడా? గాయం చేసినాడు గాని గాయం కట్టినాడా లేదా? ఆయన సంతు లేకుండా చేసినాడు, సంతానం ఇచ్చినాడు. ఈమె ఒప్పుదల చేసింది, నీకు ఇచ్చేస్తానని. ఓకే తీసుకుంటానన్నాడు. తర్వాత ఏలీ ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు. ఇంకా ఆమెకు దుఃఖం పోయింది. ఇక యెహోవా విన్నాడని నిశ్చింతగా ఉంది. తర్వాత బాబు పుట్టాడు. తర్వాత బాబుని తెచ్చి మందిరానికి అప్పగించింది. అన్యాయస్తుడా దేవుడు? కాదు కదా. మళ్ళా జ్ఞాపకం చేసుకున్నాడు. హన్నాను దర్శించెను. 2వ అధ్యాయం 20వ వచనంలో 21 యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి, 3 కుమారులిద్దరు కుమార్తెలను కనెను. చూసారా?
తిరిగి సంతానం అనుగ్రహించాడు. మరి ఏమి తక్కువైంది ఆమెకి? ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎండింగ్ వచ్చేసరికి ఆమెకి ఏమైనా కొదువు ఉందా? ఏమైనా నష్టపోయిందా? ఏమీ లేదు. సవతి అంటారా మన దాంట్లో, అట్లాగా ఆమెతో కంపేర్ చేస్తే ఏమైనా తక్కువైందా? ఏమీ తక్కువ కాలేదు. కొంతకాలం దుఃఖపడింది, తర్వాత ఆ దుఃఖం నివారణ అయింది. ఘనతతో పాటు ఎంతో గొప్ప ఉన్నతమైన స్థానంతో పాటు తనకు సంతానం కూడా దేవుడు ఇచ్చేస్తున్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. క్షామకాలం ఎందుకు తెచ్చినాడమ్మా అన్న జీవితంలో? ఆత్మీయంగా తాను ఎదిగింది ఒక ఉన్నతమైన స్థానానికి. దేవుడి అక్కర తాను ఎరగలిగింది. ఎన్ని దినాలకి ప్రార్థన చేస్తా ఉంటే సంతానం ఇయ్యకపోయేసరికి ఇక దేవునికి అక్కర నేను ఎరిగి ఆ పని చేస్తే దేవుడు నాకు సంతానం ఇస్తాడని, ఏమైతేనేమి ఇది నింద పోగొడితే చాలు నాకు అనుకుంది. అలాగున ఆ ఉన్నతమైన ఆత్మీయ స్థానానికి తాను చేరుకుంది. దేవుడు ఆమెను గణపరిచినాడు కదా. ఇప్పుడు దుఃఖం నిట్టూర్పు పోయింది, మళ్ళీ అన్ని ఆశీర్వాదాలు రావడమేమో వచ్చేసినాయి. కాబట్టి ఏమన్యాయస్తుడు ఆయన? అసలు అన్యాయం చేయట సంభవం మన దేవునికి. క్షామకాలం వచ్చింది, దేనికోసం వచ్చింది? మనం ఆత్మీయంగా ఎదుగుట కొరకు వచ్చింది. భారతదేశంలో కూడా, ఒరిస్సాలో కూడా, ఇంకే ప్రాంతాల్లో కూడా దేవుని బిడ్డలకి ఇలాంటి కలవరం వచ్చేస్తుంది. మరణాలు చూస్తున్నాం. ఎందుకు ఇవన్నీ? దేవుడు అన్యాయస్తుడా? ఎందుకు ఇట్లా గాయపరుస్తున్నాడు తన బిడ్డల్ని? ఎందుకు? ఏదో మనం సరి చేసుకోవాలా. మనము ఆత్మీయంగా ప్రార్థన జీవితంలోనికి అడుగు పెట్టాలా. మన ప్రార్థన శక్తివంతమైంది. దాన్ని అసలు మనకి ఇచ్చేవాడు ఎంతో శక్తిమంతుడు, ఇయ్యడానికే వెయిట్ చేస్తున్నాడు. కానీ ఆయన సన్నిధికి చేరే ప్రార్థన మన దగ్గర లేవు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మనల్ని అన్నా లాంటి ప్రార్థన చేసేటట్టుగా ఒక్కొక్కరిని ఈ పరిస్థితులు ఏం చేస్తున్నాయి? భారం అధికం చేస్తున్నాయి, ప్రార్థనలు అధికం చేస్తున్నాయి. ఎవరి గురించి? ఎవరు హింసిస్తున్నారో వాళ్ళ గురించి. ఇంతకాలం ఎన్ని సంవత్సరాలుగా ఉన్నాము గాని, ఇదే దేశంలో ఉన్నాం గాని, మన కళ్ళ ముందు విగ్రహారాధికులు క్రైస్తవేతరులు కనబడుతున్నా, మన కళ్ళ ముందు జీవం లేటి వాటికి వాళ్ళు ఎంతో పూజిస్తూ నష్టపరుచుకుంటున్నా ఏం చెలించట్లే మనకి. వాళ్ళ పని వాళ్ళది, మా పని మనమే అనుకుంటున్నామే గాని వాళ్ళ కొరకు కన్నీరు గానడం భారం కలిగింది లేదు. ఇప్పుడేమైంది? వాళ్ళు మన మీదకి వచ్చినారు. ఇప్పుడన్నా మమ్మల్ని విడిపిస్తారేమో అన్ని వచ్చినట్టుంది చూస్తుంటే. ఇప్పుడన్నా మా కోసం ప్రార్థన చేస్తారా మీరు? లేదా అన్నట్టుంది. కాబట్టి క్షామకాలం వచ్చిందంటే అది మనకు ఒక ఆత్మీయమైన ఉన్నతమైన పాఠం నేర్పించడానికి వచ్చింది. ఇప్పుడు అప్పట్లాగా సేవకులు పనిచేసే వాళ్ళు మధ్యగా ఉంటే కుదురుతుందా? ఏదో లేబ్బా మా జీతం మాకు వస్తుంది, వచ్చిన వాళ్ళు వస్తున్నారు సరిపోతుంది అనుకుంటే అవుతుందా? లేదు కదా. భారం అధికం రావాలా, మోకాలు వంగాల, కన్నీరు రావాలా, ఉపవాసం రావాలా, చెయ్యాలా. మేము ఇక్కడ నిలబడాలంటే అప్పుడంటే మనుషులు మార్బలం అంతా ఉంటది మనకి ఆంధ్రాలో. అయితే ఇక్కడ అట్లేం లేదు. చుట్టూ ఎవరు రక్షించే వాళ్ళు కూడా లేరు, ఒక దేవుడు తప్ప. కన్నులు పైన ఆన్ మీదకి పోతాయి. ప్రార్థనలు అంటే ఆత్మీయ జీవితంలో ఎంతో మార్పు. చెప్తే వస్తుందా మార్పు? పరిస్థితులు క్షామకాలాలు తీసుకొస్తాయి. దేవుడు మన జీవితంలో అలౌ చేస్తాడు అలాగా. తన మీద ఆధారపడడానికి మరింత నా బిడ్డ ఆత్మీయంగా ఎదగాలి. సాతాను అనుకుంటున్నాడు అయిపోయింది కృంగదీస్తాను అనుకుంటుంటాడు. వాడు చేసే నెగిటివ్ స్టెప్పే మన జీవితానికి పాజిటివ్ గా మారుతుంది. మునుపటి కంటే అధికమైన మేలు మన జీవితంలో చేస్తుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాలా, దేవుడు ఎంత మంచి దేవుడు. క్షామకాలం నాయన నిన్ను తృప్తిపరిచిన ఎముకలను బలపరుస్తాడు. ఇంకా ఏంటి? క్షామకాలం అంటేనే అసలు ఆ కాలాన్ని చూడంగానే మనం ఎండిపోయినట్టు అయిపోతాం కదా. ఇలాగన పరిస్థితులు వచ్చినప్పుడు, ఇలాగా మన భారతదేశంలో ఉన్న సంగతులు ఇట్లా జరిగినప్పుడు భయపడి మూలకు కూర్చొని ఇంకేం దేవుడులే బాబు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అంటే క్షామకాలాన్ని చూసి భయపడి వెనక్కి తక్కే వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు ఏం చేస్తాడు? అదే క్షామకాలం, అదే నీరు లేని కాలం, అదే జీవము లేని కాలం,
కాలమున, అదే నువ్వు కృంగిపోయి నశించవలసిన కాలమున దేవుడు నిన్నేం చేస్తాడు? నీరు కట్టిన తోట వలె చేస్తాడు. అర్థమైందా? ఎల్లప్పుడూ నువ్వు ఉబ్బుకుచుండు నీటి ఊట వలె చేస్తాడు. చూసారా, ఇక్కడ ఒక మాట ఉంది. ఏంటది? ఎల్లప్పుడు నీటి ఊట. ఓకే, అబ్బా నీటి ఊట, అబ్బా నీటి ఊట చాలాసార్లు అనుకుంటాం. ఒకసారి నీటి ఊట అండి, ఒక్కోసారి ఎండిపోతామండి, ఒక్కోసారి సరిగ్గా చెప్పలేమండి, ఒకసారి మంచిగా చెప్తాం, ఒకసారి మంచిగా ప్రార్థన చేస్తామండి, ఒకసారి చేయలేము. అది ఆ పాటుపోట్లు ఉంటాయి కదండి. అట్లా కాదు, నడిపించేవాడు నిత్యం నడిపిస్తున్నాడు కదా. నువ్వు అది నమ్మగలిగితే నువ్వు ఎల్లప్పుడూ ఉంటావు నీటి ఊటలాగా. ఎల్లప్పుడు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీటి ఊట అనేక సార్లు ఉంటాం అబ్బా, కానీ ఎల్లప్పుడూ ఉండాలా. అలా చేస్తాడు మన దేవుడు. నువ్వు విశ్వాసం ఉంచు. ఇప్పుడు గ్రూప్ గురించి సాక్ష్యం ఇచ్చిన దేవుడు మా పట్ల ఇలా జరిగిస్తున్నాడు. దేవునికి వందనాలు. దేవునికి చాలా మేము సమీపంగా ఉన్నాం. మంచిది. అలాగున నీ దేవుడు ఎల్లప్పుడూ చేయగలవాడు. ఎల్లప్పుడూ నీ గ్రూప్ నీటి ఊట వల్ల చేయగలవాడు. ఒకవేళ క్షామకాలం ఈ దినం వచ్చినట్లుగా ఎప్పుడొచ్చినా ఇప్పుడు అయినా నిన్ను బలపరిచేవాడు, నీ ఎముకల్ని బలపరిచేవాడు, నిన్ను తృప్తిపరిచేవాడు. ఎంత సంతోషం! క్షామకాలంలో తృప్తి దొరుకుతుందా? మన దేవుడు మాట ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. కాబట్టి మన జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకుందాం. క్షామకాలం వచ్చిందా? దేవునికి వందనాలు. నన్ను ఇంకా ఆత్మీయంగా ఎదిగించాలని చూస్తున్నాడు. ఇది యుద్ధానికి సిద్ధపడే సమయం, శత్రువుని ఎదుర్కోవాల్సిన సమయం, విశ్వాసంను బలపరుచుకోవాల్సిన సమయం. అలాగ మనం సిద్ధపడాలి. నయ్యోమి ఎట్లా అనుకోలే, కరువు వచ్చింది, వెళ్ళి ఎంత నష్టపోయింది. అవిశ్వాసం ఏం చేసింది? తన కుటుంబాన్ని నష్టపోయేటట్టు చేసింది. దేవుడు ఎంత దయగలవాడు, ఎంత సమీపంగా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? చివరి నిమిషంలో అయినా నువ్వురా. అదే నయ్యోమిని చూడు, ఎంత మొత్తం కోల్పోయింది కదా, కానీ ఎంత నమ్మదగిన వాడు. ఇంక ఏం లేదు. అలాంటి ఆమె ఒక్కతే వచ్చేస్తుంది. కోడలు కూడా వస్తున్నారులే, తను ఒక్కతే వచ్చేయాలనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు యవ్వనంలో ఉన్నారు, వెనక్కి వెళ్తే ఏదైనా మ్యారేజ్ చేసుకొని వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారని ఇద్దరిని వెళ్ళిపోమంటుంది. కానీ ఆమె ఎప్పుడైతే యెరూషలేం తిరిగి వెళ్ళాలనుకున్నాం, అంటే దేవుణ్ణి ఆశ్రయించిందో, దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు. నమ్మదగిన వాడు. ఆమె అనుకుంటుంది, ఆ సర్వశక్తుడు నాకు దుఃఖాన్ని పుట్టించినాడని, నన్ను మారా అనండి అంటుందే గాని ఒకవైపు యెరూషలేంకి లేచి వెళ్ళాలని నిర్ణయించుకొని ఎప్పుడైతే అక్కడికి నడుస్తూ వచ్చిందో, ఇంకా దేవుడు ఆమెను ఆశీర్వదించడం మొదలు పెట్టినాడు. మనము చివరి నిమిషంలో కూడా మన ప్రభు మీద విశ్వాసం ఉంచి ఆయన వైపు తిరిగితే చాలు. అంతే. నువ్వు చేయాల్సింది ఆయన వైపు తిరుగు. మొత్తం కార్యాలని రివర్స్ అయిపోతాయి. లేకపోతే ఒక అన్యురాలు తన వెంట రావడం ఏంటి? అసలు తన దగ్గర ఏముంది? అసలు భౌతిక సంబంధంగా చూస్తే తను ఏమాత్రం ఉపయోగపడదు రూతుకి. అంతేకాదు తను ఆమెకు భారం అయిపోతుంది కూడా. రూతుకి తను ఉపయోగపడకపోగా తను భారం ఆ యవనస్తురాలికి. ఆమె తనను వెంబడించడం ఏంటి? ఇలానే ఉంటాయి దేవుడి కార్యాలు. నువ్వు చివరి నిమిషంలో అంతా కోల్పోతున్నావేమో, నీ ప్రాణం కూడా పోబోతుంది. చివరి నిమిషంలో, సెకండ్ లో ఉన్నావు. ఆ టైంలో కూడా నీ ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన వైపు తిరుగు. ఆయన నమ్ము. అంతే. పోగొట్టుకుందంతా. ఇప్పుడు ఎంతమంది వచ్చినారు నయోమికి? 7. ఎవరు పోగొట్టుకుంది? 2 కొడుకులు, భర్తని కదా. ఇప్పుడు భర్త లేకుండానే ఆడొక మాట ఉంటది. రూతు గ్రంథము 4:15. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. చూసారా, ఆ కోడలు విలువ ఎంత పెరిగిపోయిందంటే 7 మంది కొడుకుల కంటే ఎక్కువ. భర్త లేకుండానే 7 మంది కొడుకుల్ని కంటే ఎక్కువగానేసింది ఆమె నయోమి. ఆమె తన ముసలితనం నందు
తన పోషకుణ్ణి కూడా తాను కలిగి ఉంది. ఎంత సంతోషం నయోమికి, ఎంత సంతోషం ఉంటది అసలు. తెలుసా, మన దేవుడు అంత మంచివాడు, అంత నమ్మదగినవాడు. ఆయన నమ్మకత్వం గురించి వివరించడం మన చేత కానే కాదు. మనం ఎంత వివరించినా చేత కాదు. అది ఇంకా ఇన్ఫినిటీ అంతే. ఇంత మంచి దేవుని కలిగి ఉన్నారు గనక ఏమాత్రము ఐధైర్యపడక ఇది నమ్ము హోల్ నైట్ ప్రేయర్ విజయవంతంగా కొనసాగింప చేయండి. ఆయన మహిమ పరుస్తూ విజయవంతంగా ముగించండి. అంతేకాకుండా దేవుడు కోరినట్లుగా ఇదే క్షామకాలంన మీరు తృప్తి నొంది బలం పొందండి. ఎల్లప్పుడూ కూడా మీరు మీ గ్రూపు నీటి ఊట వలె, ఎల్లప్పుడూ పొక్కుచుండు నీటి ఊట వలె మీరు ఖచ్చితంగా ఉంటారు. విశ్వసించినడలా నువ్వు సంపూర్ణంగా దాన్ని అందుకోగలుగుతావు. అదే ఎలాగున నయోమి జీవితంలో ఎలాగున పోగొట్టుకుందంతా ఎంత సమకూర్చుకుందంటాం మనం. ఎన్ని రెట్లు అని చెప్తాం, మన చేత కాదు కదా. అట్లా పోగొట్టుకుందంతా కూడా మనం సమకూర్చుకోగలం. ఇంత మంచి దేవుని ఎలా స్తుతించగలం, ఎలా వర్ణించగలం, ఎలా వివరించగలం. మనం కృతజ్ఞత కలిగి మన జీవితంలో మనం ఆయన్ని మహిమపరుస్తాం. దేవుడి మాటలు మన కొరకే దీవించునుగా. ఆమేన్. సజీవులని స్తుతించదని సజీవులలోంచి ప్రభా ఆయన ఈ రాత్రి వరకు గ్రూప్ ప్రేయర్ లో మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయానికి, శ్రేష్టమైన వాక్యానికి స్తోత్రాలు. నిజంగా నీ మంచితనము అయ్యా, ఎంతో మంచి దేవుడు, నమ్మదగిన వాడు. నిజమే ప్రభు, నీ నమ్మకత్వాన్ని తిరిగి తిరిగి మా ముందుకు తీసుకొస్తున్నారు అయ్యా. అది గ్రహించుటకు కూడా మా ఊహ కూడా సరిపోదయ్యా. అంత నమ్మదగిన వాడు అయ్యా. నిజము ప్రభు, మా జీవితాల్లో ఇంతవరకు అయ్యా చూపిన కృపలకే, చేసిన కార్యాలకే కృతజ్ఞతతో పూజిస్తూ ఆరాధిస్తున్నాను. అది పొందడానికి యోగ్యత లేదు, కానీ నీ కనికరం చొప్పున దయచేసి. అయితే నిజముగానే ఇక క్షామ కాలములో అవును తండ్రి, యెహోవా నిన్ను నిత్యము నడిపి అదే ఆశ ప్రభా, జీవిత కాలం అంతా కూడా మీ నడిపింపులో ఉండాలని. అయితే ఎన్నో సార్లు తప్పిపోతూ మళ్ళీ బాధపడుతూ, నిజమే ప్రభా, కష్టం అప్పుడే మీ నడిపింపు మరి ఎక్కువ కోరుకుంటూ, మంచిగా ఉన్నప్పుడు ప్రభా సొంత ఆలోచన, సొంత తలంపుల్లో తొందరలో వెళ్ళిపోతూ ప్రభా నువ్వు క్షమించు, మమ్మల్ని క్షమించాయి, కడిగి శుద్ధి చేయి. ఎల్లప్పుడూ మీ నడిపింపు కావాలని ఆశపడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవా మాకు తోడుగా ఉండి ఈ రాజ్యం చేరే వరకు నిత్యం నడిపిస్తూనే రండి. మీ మార్గంలో కుడి ఎడమలకు తొలగనివద్దయ్యా, మిమ్మల్ని దుఃఖపరచనివద్దయ్యా. సంపూర్ణ మీ ఆత్మ స్వాధీనంలో ఉంచు. బలిభీతి మీద మండుచుండవలండి, ఆరిపోకూడదని ప్రభావాల నిత్యము ప్రార్థన చేస్తూ మీ మీద ఆధారపడుతూ మీ నడిపింపులో హానోకు అయ్యా మీతో ప్రభా ఎలా నడుస్తానే ఎన్ని బాధ్యతలు, ఎన్ని పనులున్నా నీతో నడుస్తానే ప్రభా. మరి ఎక్కడ కూడా తప్పిపోలేదు. అవును తండ్రి, ఎన్ని ఉన్నా మీరు తోడుగా ఉంటే అన్ని విజయమే ప్రభా. అలాగా ఈ గ్రూప్ పక్షంగానే మా వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో, మా కుటుంబాల ఆత్మీయ జీవితాల్లో గ్రూప్ లో ఉన్న వారందరికీ అయ్యా, అలాగా సకల పరిశుద్ధులకి కూడా అట్టి కృపా భాగ్యము దయచేయమని ఆయన ముఖ్యంగా గ్రూప్ పక్షంగా అవును తండ్రి, క్షామ కాలంలో కూడా నువ్వు తృప్తి పరుస్తాను ప్రభా. నీరు కట్టిన తోట వలె, ఎప్పుడూ ఉబ్బుకుంటూ తోట వలె ప్రభా. మా కుటుంబం, మా గ్రూపులు అన్నిటినీ కూడా చేయమని, మీకు మహిమార్థంగా అలాగ మేము ఎదిగి ఫలించి మీకు మహిమ తెచ్చేవారుగా ఉంచమని, పొంచిన చీకటి అంధకార శక్తిని యేసునామములో బంధిస్తూ ఆయా దుష్టుడి కార్యాలు నిజమే ప్రభా, దుష్టుడి ఏదైతే ప్రభా తండ్రి నాయన ఆపకపరచాలని, అయా నాయన తగ్గించాలని ప్రభా, కృంగదీయాలని చూస్తారు. అది మరి మా ఆత్మీయ క్షేమం కోసమే హన్నాను కూడా మా ముందుకు తీసుకొచ్చారు ప్రభా. మరి హన్నా యొక్క మందిరం యొక్క ఒక్కరు కొలిది ఆమెలో అలాంటి ప్రార్థనా జీవితాన్ని, ఆ ప్రార్థనను, ఆ ఆరాధన బయటికి తీసుకురావడానికే మీరు ఆమెకు కొదువు మీరుంచారు ప్రభా. అనంతరం శ్రేష్టమైన సమయాలు వంటి బిడ్డను, అనంతరం మరిన్ని మంది బిడ్డలు మీరు దయచేసి సంతోషపరిచారు
మరి మందిరం యొక్క అక్కర కూడా తీర్చబడింది. అవునయ్యా, మేము ఏ విషయాల్లో అలాగా మరి ఎక్కడ మీ పరిచర్యకు ఏ విధంగా అయ్యా మరి నీ ప్రజలకు క్షేమకరంగా మేము ఉండాలి, ఎలాంటి ప్రార్థన చేయాలి, మాలో ఎలాంటి ప్రార్థన మీరు కోరుతున్నారో, ఎలాంటి ఆరాధన కోరుతున్నారో అలాంటిది మాలోంచి బయటికి తీసుకురండి ప్రభా. యా మీరే సహాయం చేయమని, ఆ విధంగా మమ్మల్ని కూడా నడిపించమని. మరి రూత్ ప్రభా మరి నయోమి విషయంలో కోల్పోయింది, ఏడంతలుగా ఎంత శ్రేష్టమైనది ఇచ్చావయ్యా తండ్రి, నువ్వు శ్రేష్ఠుడివయ్యా. నిజముగా ప్రభా ఎన్నిసార్లు తప్పిపోయినా మమ్మల్ని విడిచిపెట్టట్లేదు, కానీ మరి నయోమి నిజంగా విడిచి వెళ్ళిపోయినా కూడా తిరిగి సమకూర్చి అయా వంశాంకులు అయ్యా ఎంత గొప్ప ధన్యత తండ్రి. ఆ విధంగా కూడా ఎన్నోసార్లు తప్పిపోతే నన్ను విడిచిపెట్టలేదు, నన్ను విడిచిపెట్టలేదు, తిరిగి తిరిగి వెంటాడిన ప్రేమ, వెతికిన ప్రేమ, సమకూర్చిన ప్రేమ, ఆశీర్వదించిన ప్రేమ, ఈ ప్రేమ ఎంత గొప్పదని సాగిలపడి పూజిస్తూ ఈ నడిపింపు నిత్యము నీ రాకడ పర్యంతం నాకు మాకు దయచేసి మీరే సమస్తంలో మహిమ ఘనత ప్రభావాలు పొందమని హృదయపూర్వక కృతజ్ఞ ఆరాధనతో యేసు ప్రభావం స్తుతించి ప్రార్థించి ఎంతో బ్రతుకున్నాడు వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.